స్నేహం గురించి దేవుడు ఏం మాట్లాడాడు? స్నేహం గురించి దేవుడు ఎలాంటి హెచ్చరికలు మనకు జారీ చేశాడు? స్నేహం విషయంలో ఎలా ఉండాలని తన పిల్లలైన మనకు మరి మంచి సలహాలు ఇచ్చాడు దేవుడు అనే విషయాలు పోయిన వారం మనం నేర్చుకోవటం జరిగింది. మరి గత వారం వినిన వారిలో చాలా మంది ఈరోజు రాలేదు. ఒంట్లో బాగోలేదని కొందరు, ఊరెళ్తున్నామని కొందరు, పనులు అవ్వలేదని కొందరు, ఇలాగా మరి చాలా మంది ఆగిపోయారు. కానీ మరి నేను చాలా కాలంగా దేవుళ్ళలోకి నడిపించాలి, సత్యంలోకి నడిపించాలని మరి ప్రయాసపడిన, ప్రార్థన చేసిన మా పిన్ని గారు అయితే వచ్చారు. ఎవరు రాకపోయినా పిన్ని గారు చూసిన కడుపు నిండిపోయింది. చాలా సంతోషం పిన్ని. మరి దేవుని సన్నిధిలో మీరు స్థిరపడాలని, నిలబడాలని, వాక్యానుసారమైన రక్షణ పొందుకుని దేవునిలో బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిన్ని గారు. ఆలోచించినట్లయితే పోయిన వారం కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేశాను. స్నేహాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడాడు అనే విషయాలు మీతో మాట్లాడుతూ కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేశాను. మరొకసారి వాటిని మీకు చూపించాలనుకుంటున్నాను. అవి మరలా జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు, బైబిల్ కలిగిన వాళ్ళు, మరి మీ అందరూ మీ గ్రంథాలను తెరిచి చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. గత వారం మనం దేవుడు మాట్లాడినటువంటి వచనాన్ని ఆలోచన చేశాము. ఏమండి? సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండే స్నేహితుడు కలడు అంటున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని గురించి మనం ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. దేవుని గ్రంథాన్ని చాలా మంది చదువుతారు, కొంతమంది చదవను కూడా చదవరు. బైబిల్ని పట్టుకుంటారు, బైబిల్ ఇంట్లో పెట్టుకుంటారు, బైబిల్తో ఉంటారు, బైబిల్ని క్యారీ చేస్తారు, కానీ బైబిల్ని కనీసం చదవరు. చాలా మంది బైబిల్ని చదవరండి. నిజం ఇది. క్రైస్తవులు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య కలిగిన వాళ్ళు క్రైస్తవులే. తెలుసా అండి? ప్రపంచంలో అత్యధికమైన సంఖ్య కలిగినటువంటి రిలీజియన్ ఏదైనా ఉందంటే అది క్రిస్టియానిటీ. కాకపోతే అందులో రకరకాల వర్గాలు ఉన్నాయి, రకరకాల శాఖలు ఉన్నాయి. సుమారు 60,000కు పైగా సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి. ఎన్ని వేలండి? 60,000కు పైగా ఉన్నాయి. సరే, వాళ్ళు ఏ వర్గానికి చెందిన, ఏ శాఖకు చెందిన, వాక్యానుసారంగా ఉంటున్నారా, ఉండటం లేదా అనేది పక్కన పెడితే ప్రభువుని ఇష్టపడే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని ఇష్టపడే వాళ్ళు ప్రపంచంలోనే అధికమైన సంఖ్య, సగానికి పైగా క్రైస్తవులు ఉన్నారు ప్రపంచ జనాభాలో. అంతమంది దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అత్యధికంగా ప్రింట్ అవుతున్న పుస్తకము, ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధికంగా సేల్ అవుతున్న పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. సంతోషించాల్సిన విషయం. రెగ్యులర్గా బైబిల్ ప్రింట్ అవుతుంది, రెగ్యులర్గా బైబిల్ అమ్మబడుతుంది. అనేక మంది దాన్ని కావాలని కోరుకుంటున్నారు. అనేక మంది బైబిల్ గ్రంథాన్ని తమ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారు. తమతో బైబిల్ ఉండాలని కోరుకుంటున్నారు, తమ దగ్గర బైబిల్ ఉండాలని కోరుకుంటున్నారు, బైబిల్ ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం, చాలా సంతోషించాల్సిన విషయం. అయితే వాళ్ళు కలిగి ఉన్న బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ప్రయోజనం అయితే లేదు. ఏమండి? మనం ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నామంటే దాన్ని నిరుపయోగంగా వదిలేస్తామండి? దాని అవసరం ఏంటో ఎరిగి దాన్ని కొంటాము, కొనిన తర్వాత దాన్ని ఆ పని కొరకు వాడుకుంటాము. అలా వాడుకోలేనప్పుడు దాన్ని కొనుక్కోవడం కూడా అనవసరం. ఏ వస్తువు అయినా సరే కొనుక్కున్న తర్వాత దాన్ని ఉపయోగపరుచుకుంటున్నాము, వినియోగించుకుంటున్నాము. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం, దేవుని గ్రంథాన్ని మాత్రం మంచి మంచి బైబిళ్ళు కొనుక్కుంటారు, కాస్ట్లీ బైబిల్ కొనుక్కుంటారు, అందంగా ఉండే బైబిల్ కొనుక్కుంటారు, స్ట్రాంగ్గా ఉండే బైబిల్ కొనుక్కుంటారు, పెద్ద పెద్ద బైబిళ్ళు కొనుక్కుంటారు. మాకు కొరియన్ ప్రింట్ కావాలండి, ఇండియన్ ప్రింట్ వద్దంటారు. బాగుండాలి, మంచి బైబిల్ చేతిలో ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఆ కొన్న బైబిల్లో దేవుడు ఏమి రాయించాడు అని మాత్రం చదవాలనుకోరండి క్రైస్తవ సమాజం చాలామంది. ఇది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అత్యంత దుర్భరమైన పరిస్థితి.
ఏమండి, మీలో కూడా ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ అందరిళ్ళలో బైబిల్ ఉన్నాయని నాకు తెలుసు, కానీ మీలో ఎంతమంది చదువుతున్నారో ఎంతమంది చదవటం లేదో మాత్రం నాకు తెలియదు. ఒకవేళ మీరు బైబిల్ చదివే అలవాటు లేని వాళ్ళైతే ఈ రోజే బైబిల్ గ్రంథాన్ని చదవటం అలవాటు చేసుకోండి. ఈ రోజే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటం అలవాటు చేసుకోండి. మన జీవితంలో చాలా సమయం మనకు ఉంటుంది. మనం అనుకుంటాం బిజీగా ఉంటున్నానండి, కుదరటం లేదండి అని అంటాం, కానీ పైకి నిజానికి జీవితంలో చాలా సమయం మనకు ఉంటుంది. అవునా కదా చెప్పండి? అసలు క్షణం కూడా తిరిగిలేని మనుషులు ఎవరు ఉండరండి. ఎవరో ఎక్కడో ఉంటే ఉండొచ్చు, కానీ మన జీవితంలో చాలా సమయం వృధాగా గడిచిపోతుంది, ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ సమయాన్ని మనం సెల్ ఫోన్తో గడుపుతున్నాం, స్నేహితులతో గడుపుతున్నాం, బంధువులతో గడుపుతున్నాము. ఏమండి, రకరకాల పనులతో రకరకాల విధాలుగా సమయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఏమండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలని మాత్రం మనం అనుకోలేకపోతున్నాం ప్రియులారా. ఏమండి, ఒకసారి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథంలో రాయబడిన మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూసారా? దినములు చెడ్డవి. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. ఏమంటే దేవుడు చెప్పాడంటే మనం నమ్మాలా వద్దండి? వందనాలు. దేవుడు చెప్పాడంటే మనం నమ్మాలా వద్దా? నాన్న చైరుందా వెనకాల? సిస్టర్కి చైరే అండి అక్కడ. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నాన్న దినములు చెడ్డవి అన్నాడు. రోజులు ఏమైనా బాగున్నాయండి? దినాలు చెడ్డవి అంటే చెడ్డవా కావా? మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయండి? రోజులు బాగాలేవండి. రోజులు బాగాలేదంటే దేవుడు చేసిన రోజు బాగాలేదని కాదండి, దేవుడు చేసిన రోజులు అనుభవిస్తున్న మనుషులు బాగోలేదండి. మానవ సమాజం పూర్తిగా చెడిపోయిందండి. తల్లిదండ్రులంటే భయం లేదండి, కనీసం లెక్క లేదండి. ఉపాధ్యాయులంటే భయం లేదండి, పెద్దోళ్ళంటే భయం లేదండి. యువ సమాజము పాడైపోతుంది, పెద్దవాళ్ళు పాడైపోతున్నారు, చిన్నపిల్లలైతే చెప్పనవసరం లేదు, వాళ్ళు కూడా పాడైపోతున్నారండి. రోజులు ఏమీ బాగలేవండి. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, జరుగుతున్నటువంటి సంఘటనలను మీరు గమనించండి. ఏమైనా మంచి వార్తలు వింటున్నామా అండి? లేదండి, మంచి వార్తలు ఏమి వినటం లేదండి. ప్రమాదాల గురించి వింటున్నాము, మానభంగాల గురించి వింటున్నాము, హత్యల గురించి వింటున్నాము, తల్లిదండ్రులను మోసం చేసిన వాళ్ళ గురించి వింటున్నాము, భర్తను మోసం చేసి భార్య భర్తను చంపిందని వింటున్నాము, భార్యను మోసం చేసి భర్త భార్యను చంపాడని వింటున్నాము. రోజులు ఏం బాగలేవండి. భయంకరమైన వార్తలు మనం వింటున్నాము. ఆ వార్తలు ఏవైతే వింటున్నామో అవి జరుగుతున్న సమాజంలో మనం కూడా జీవిస్తున్నాము. నన్ను ఈ పిన్ స్ట్రాంగ్గా పెట్టారు కదా, ఫిట్ అయింది కదా. కాబట్టి రోజులు ఏమీ బాగోలేవని దేవుడు చెప్తున్నాడు. నానా దినములు చెడ్డవి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, ఇప్పుడు దినములు ఏ విధంగా చెడిపోయాయి అంటేనండి, ఇప్పుడు ఒక భయంకరమైన టెక్నాలజీ మానవ సమాజంలోకి వచ్చిందండి. ఏంటండి అది? AI. ఎంతో మంది జీవితాలు భవిష్యత్తులో సర్వనాశనం అయిపోబోతున్నాయండి దాని వలన. అవునా కదా తమ్ముడు? ఎంతో మంది జీవితాలు బుగ్గిపాలైపోబోతున్నాయి. కష్టపడి చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంత అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు చేయాల్సిన పనులు, ఎంతో మంది ఉద్యోగస్తులు చేయాల్సిన పనులు ఒక కంటికి కనిపించని మానవాతీత శక్తి, ఏమండి, ఒక టెక్నాలజీ చేసేస్తుందండి. దానివల్ల ఎంతో మందికి కూడు లేకుండా పోతుందండి, ఉద్యోగాలు లేకుండా పోతున్నాయండి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అండి ఇది. ఇంకా భవిష్యత్తులో దాని నుండి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోబోతున్నామండి. ఇది నిజం. ఎందుకంటే AI తనంతటి తాను ఆలోచించడం నేర్చుకుంటుంది, తనకు తానుగా ఒక ఉనికి కలిగి ఉండడాన్ని నేర్చుకుంటుంది. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అంటున్నారు దాన్ని, కృత్రిమ సాంకేతిక పరిజ్ఞానం. మనిషి మెదడుని పగలగొట్టేస్తుంది, మనిషి జీవితాల్ని చిదిమేస్తుంది AI. ఒక వీడియో చూశానండి,
ఒక పాడ్కాస్ట్ అనమాట, ఒక యాంకరు, ఒక ఈ టెక్నాలజీ తెలిసిన ఒక యంగ్స్టర్. ఆ వీడియోలో ఒక చిన్న 1 minute వీడియో చూసానండి. 1 minute 3-4 minutes ఏమో ఉంది. ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఒక ఫోటో తీసుకున్నాడండి. మీరు నాకు ఒక 40 minutes టైం ఇవ్వండి మేడం అని కదా, ఒక ఫోటో తీసుకున్నాడు. ఏం చేస్తారంటే చెప్తాను ఆగండి అని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడ ఫోటో ఒకటి తీసుకుని అప్పటికప్పుడు ఒక ఫోటో తీసుకుని ఒక 40 నిమిషాల తర్వాత ఆమెకే ఒక వీడియో చూపించాడండి. ఏ వీడియో తెలుసా? ఆ మనిషి ఆమె ఏ డ్రెస్లో అయితే ఉందో అదే డ్రెస్తో, ఏ లొకేషన్లో అయితే ఉందో అదే లొకేషన్తో, ఏ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉందో బ్యాక్ డ్రాప్ ఏమైతే ఉందో అదే బ్యాక్ డ్రాప్లో ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఇతని పేరు సంబోధించి, అతని పేరు ఏదో ఉంది, ఆ వ్యక్తి పేరు సంబోధించి ఒక సెల్ఫీ వీడియో మాట్లాడింది అతనితో. సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంత మనీ కావాలి, నాకు అడ్జస్ట్ చేయగలరా, చాలా ఇబ్బందిగా ఉంది, నా శాలరీ రాగానే మీకు ఇచ్చేస్తాను, దయచేసి ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకండి, నాకు చాలా నీడ్ ఉంది, కొంచెం మనీ సహకరిస్తారా, మనీ హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. అది చూపించడం ఆమెకి షాక్ అయిపోయింది ఆమె. నేను షాక్ అయిపోయాను చూసి. అది ఒక ఏ క్రియేటివిటీలా అనిపించడం లేదు, అది రియల్ వీడియో లాగా ఉందండి, రియలిస్టిక్ గా ఉందండి. అదేంటంటే నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎప్పుడు వీడియో మాట్లాడని అంటుంది. అతను తీసుకున్నది ఒక ఫోటో. ఆ ఫోటో ఎలా మార్చాడంటే ఆ వ్యక్తి అతనితో మాట్లాడుతున్నట్లుగా, ఒక వీడియో అతనికి పంపించినట్లుగా, ఆ వీడియోలో అతనికి ఆర్థికంగా నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నట్లుగా ఒక 40 నిమిషాల్లో ఒక వీడియో క్రియేట్ చేసి ఆమెకే చూపించి ఆమెకి షాక్ ఇచ్చాడు. నమ్మలేని నిజం, నమ్మలేని నిజం. ఏమంటే అలాంటి వీడియోలు ఇంకా ఎలాంటివి చేయొచ్చండి? ఎన్ని దారుణాలు జరిగితే మీరు ఆలోచించండి. అదే స్త్రీ తన ఒంటి మీద వస్త్రాలు లేకుండా కూడా అతనితో వీడియో మాట్లాడినట్టుగా కూడా క్రియేట్ చేయగలడు. ఆమె స్నానం చేస్తూ ఫోటో తీసుకున్నదంటే వీడియో తీసుకున్నది అతనికి పంపించినట్లుగా కూడా క్రియేట్ చేయగలడు. ఎంతమందికి తెలుస్తుందండి అది ఏ క్రియేటివిటీ అని? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఒక గందరగోళమైన పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్ళిపోబోతుందండి. నిజమిది. ఎవరు ఏమైపోతున్నారో అర్థం కాదు మనకి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఎవడైనా తల్లిదండ్రులకు ఒక వీడియో పంపించి, ఇదిగో అమ్మ నీ కూతురు ఫలానా వ్యక్తితో హోటల్లో స్పెండ్ చేసింది అని ఒక వీడియో క్రియేట్ చేసి పంపిస్తే అది నమ్మాలా వద్దా, అది నిజమా అబద్ధమా అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లోకి తల్లిదండ్రులు వెళ్ళిపోబోతున్నారు. బికాస్ ఆఫ్ AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజంగా కూతురు ఆ పని చేసిందో లేదంటే ఎవడైనా AI టూల్స్ తో క్రియేట్ చేశాడో అడిగితే ఆమెమనుకుంటుందో, అది నిజమో కాదో, గద్దించాలా బాధపడాలా ఏమో తెలియక ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి పేరెంట్స్ వెళ్ళిపోబోతున్నారు. ఎవడైనా ఒక ఆడబిడ్డ ఒక స్త్రీ వీడియో తీసి ఆమె భర్తకు పంపించి, ఇదిగో నీ భార్య నా దగ్గరే ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళింది అనుకుంటున్నావా, చూడు మేమిద్దరు రూమ్ లో ఉన్నామని వీడియో పంపిస్తే అది నిజమా కాదా? కుటుంబాలు కూలిపోబోతున్నాయండి భవిష్యత్తులో. మనం అనుకుంటున్నాం టెక్నాలజీ ప్రపంచం ముందుకెళ్తుంది, ప్రపంచం ఉన్నతమైన పురోగతిని సాధిస్తుంది అని మనం అనుకుంటున్నాం. మనిషి ఎదుగుతున్నాడు అనుకుంటున్నాం. మనం ప్రస్తుతానికి బాగుంటుంది అనుకుంటున్నాం. ఒక సింగిల్ గా ఒక చిన్న ప్రాంప్టింగ్ ఇస్తే మంచి ఫోటో ఇచ్చేస్తుందండి. పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్ ఇస్తే ఒక చిన్నగా దానికి నీకేం కావాలంటే ఇచ్చేస్తుందండి. మొన్న ఫ్రెండ్షిప్ డేకి మొన్న లాస్ట్ సండే మాట్లాడిన ఆ వీడియో నాకు తమ్ముడు వాళ్ళు రికార్డ్ చేశారు కదా, ఆరాధనలో మాట్లాడినవి. అది నేను 1 minute షార్ట్స్ వాట్సాప్ స్టేటస్ కోసం కట్ చేస్తున్నప్పుడు స్నేహితులను చూపించాలి అనుకున్నాను. దాన్ని అడిగాను, నాకు 2 స్నేహితులు కావాలి, 2 అబ్బాయిలు అయి ఉండాలి, ముందు నా 2 స్నేహితులు కావాలని అడిగాను. చాట్ జీపీటీని అడిగాను. అదే వచ్చిందంటే 2 హగ్ చేసుకున్న ఫ్రెండ్స్ కావాలని నేను అడిగితే ఒక అమ్మాయి అబ్బాయి హగ్ చేసుకున్న ఫోటో పంపించింది నాకు. బాబు నీకు దండం, ఇది కాదు, నాకు 2 అబ్బాయిలే కావాలి, హగ్ చేసుకోవడం కాదులే, 2 హగ్ చేసుకున్నట్టే కావాలంటే అది కూడా పంపింది. అది కూడా నాకు ఎందుకు నచ్చలేదు, ఏదో అబ్బాయి వేరేలా కనిపించింది నాకు. ఇది కూడా వద్దు, నాకు హగ్ చేసుకోవద్దు, వాళ్ళిద్దరూ మరి భుజాల మీద చేసుకుని ఉండాలి, వాళ్ళ బ్యాక్ లుక్ నాకు కావాలి, ఒక మంచి లొకేషన్లో ఒక రోడ్డు మీద నడుస్తూ ఉండాలి, అది నాకు లాంగ్ వ్యూలో కావాలని ఇంగ్లీష్లో ప్రాంప్టింగ్ ఇచ్చారండి. ఎగ్జాక్ట్గా నేను కోరుకున్నట్టుగా నాకు ఫోటో ఇచ్చిందండి. హ్యాపీ అనిపించిందండి. అదే 1 minute షార్ట్ కట్ చేసి పెట్టాను మీకు, మీరు చూసారు చాలా మంది. బాగుంది అనిపిస్తుంది, కానీ దాని వెనక ప్రమాదం ఉంది.
మనల్ని సంతోషపెడుతున్న ప్రతి దాని వెనక ప్రమాదం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అది ఇప్పటికీ ఆనందంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది భయంకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతుండండి. దినములు పాడైపోతున్నాయండి, మనిషి చెడిపోతున్నాడండి, ఎవరు నమ్మలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నామండి. రోజు రోజుకి చాట్ జీపీటీ అయిపోయింది, ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ తర్వాత ఇంకేదైనా రావచ్చు. ఇక్కడ లేని మనిషి ఇక్కడ ఉన్నట్టుగా కూడా కనిపించవచ్చు భవిష్యత్తులో, మనకి తెలియదండి. మనం ఊహించామా చెప్పండి ఇలాంటివి వస్తాయని? నా చిన్నప్పుడు నాకు సెల్ ఫోన్ తెలియదండి. నాకు సెల్ ఫోన్ అంటే తెలియదండి. ఎవరో కొంతమంది ఇళ్లలో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఆ తర్వాత చిన్న ఫోన్లు వచ్చేయండి, కీప్యాడ్ ఫోన్లు వచ్చేయండి. అప్పుడు అనుకున్నామండి భవిష్యత్తులో ఆండ్రాయిడ్ ఫోన్ అని ఒకటి వస్తుంది, దాంతో మనం స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, బటన్స్ ఉండవు, అందులో మనం వీడియోస్ చూడొచ్చు, ఫొటోస్ చూడొచ్చు అని మనం అనుకున్నామండి. ఊహించామంటే ఎవరైనా? ఊహించలేదండి. కానీ మన ఊహకు అందరిది మన మధ్యకి వచ్చిందండి. అలవాటు అయిపోయింది, దానికి అలవాటు పడిపోయాం. ఏమంటే అలవాటు పడిపోయింది దానికి. ఒకప్పుడు ఫోటో తీయాలంటే ఒక కెమెరా, ఆ కెమెరాతో ఫోటో తీసి దాన్ని డార్క్ రూమ్లోకి పట్టుకెళ్ళి కడిగి మనకు ప్రింట్ వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? విత్ ఇన్ సెకండ్స్ ఎవడో నీకు ఫోటో తీయవసరం లేదు, నువ్వే నీ ఫోటో తీసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు. టెక్నాలజీ ఉండి ఎలాగైపోతుందో, ఇవన్నీ మనం ఊహించని విషయాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి, చూస్తున్నాం మనం. మనకు తెలియకుండానే మన ప్రపంచం రోజుకి రూపాంతరం చెందుతుంది. అది కాస్త చాట్ జీపీటీ వచ్చింది, అది కాస్త ఏఐ దాకా వచ్చింది. ఒక మనిషి చెయ్యని పనిని చేసినట్లుగా క్రియేట్ చేయగలిగిన టెక్నాలజీ డెవలప్ అయింది. ఏమో భవిష్యత్తులో ఇక్కడ మనిషి లేకపోయినా మన పక్కన ఉన్నట్టే చూపించే ఒక టెక్నాలజీ ఏదైనా రావచ్చేమో, మనకు తెలియదు. ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎన్ని నేరాలు జరిగిపోతాయి దానివల్ల. ఎంత భయంకరమైన సమాజం తయారవబోతుంది భవిష్యత్తులో. దేవుడు అంటున్నాడు, నాన్న దినములు చెడ్డవి. ఒరే దినములు చెడ్డవిరా, దినములు బాగలేదురా నాన్న, నువ్వు జాగ్రత్త పడాలిరా, నువ్వు జాగ్రత్త పడాలి, నువ్వు నీ ఇంటిని సర్దుకోవాలి. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి నాన్న, సమయాన్ని వేస్ట్ చేసుకోకండి రా ప్లీజ్. దేవుడు అంటున్నాడండి, సమయాన్ని పోనివ్వకండి అమ్మా, సెల్ ఫోన్తో మీ సమయాన్ని వృధాగా గడపకండి ప్లీజ్ అండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. దానివల్ల మనకు వచ్చేది ఏంటి చెప్పమంటారా? ఎక్కువగా సెల్ ఫోన్తో గడిపితే మనకు వచ్చేది ఏంటి తెలుసా అండి? తలనొప్పి, మెడ నొప్పి. ఈ కంటికి నరాలు ఎక్కడ ఉంటాయండి తెలుసండి? ఈ కంటికి సంబంధించిన నరాలు ఎక్కడ ఉంటాయి. మీరు ఓవర్గా ఫోన్ చూడండి, ఇక్కడ వస్తుంది మీకు హెడేక్, ఈ వెనక పక్క హెడేక్ వస్తుంది. మెడ నరాలు లాగేస్తుంటాయి, కళ్ళు లాగుతుంటాయి, కళ్ళు బ్లర్ అయిపోతుంటాయి, మసగా మారిపోతుంటాయి, వ్యసనంగా మారిపోతుంది ఈరోజు సెల్ ఫోన్ చూడటం అనేది. దానివల్ల మన టైం అంతా కిల్ అయిపోతుంది. భార్యతో భర్త మాట్లాడట్లేదు, ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు, భార్య భర్తలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటున్నారు, కానీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదండి. ఆయన ఫోన్ ఆయన చూసుకుంటాడు, ఆవిడ ఫోన్ ఆమె చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉంటారండి, కానీ ఎవరితోనూ మాటలు ఉండవండి. ఎవరు ఫోన్లో వాడు లీనమైపోతున్నాడండి, ఫోన్కు అతుక్కుపోతున్నారండి, బాధపడుతూ ఉంటానండి. ఎప్పుడన్నా అంటే ఓకే, కానీ అదే పనిలో ఉంటూ సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, బంధాలని దూరం చేసుకుంటున్నారు. మనిషి విలువ మనిషికి తెలియటం లేదండి. ప్రపంచం బాగోలేదండి. సెల్ ఫోన్ వల్ల అలాగని మేలు లేదని నేను అనటం లేదండి, మంచి జరుగుతుంది, కానీ దాని వెనక విపరీతమైన కీడు ఉంది. చిన్నతనంలోనే పిల్లలు పాడైపోతున్నారండి, ఆటలకి అడిక్ట్ అయిపోతున్నారండి. ఒకప్పుడు గేమ్స్ అంటే గ్రౌండ్లో ఆడుకోనేవండి, ఇప్పుడు గేమ్స్ అంటే ఇంట్లో కూర్చుని మంచం మీద పడుకుని కాళ్ళు రెండు పైకెట్టుకుని ఆడుకుంటున్నారండి గేమ్స్. ఒకప్పుడు గేమ్స్ ఆడితే అవయవాలన్నీ కదిలేవండి. వాడు గ్రౌండ్లో పరిగెడుతుంటే వాడి పిక్కలు బలంగా ఉండేవండి, వాడికి ఎంత బలం అండి. వాడు గ్రౌండ్లో వాలీబాల్ ఆడుతుంటే, వాడు క్రికెట్ ఆడుతుంటే, చిన్న రకరకాల ఆటలు ఆడుతుంటే వాడి ఫిజిక్ ఎంత బాగుంటుందండి, వాడు ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. మానసిక ఉల్లాసానికి ఆటలు చాలా ఉపయోగపడతాయి కదండి. ఇప్పుడున్నాయండి ఆ గ్రౌండ్లో ఆడుకునే పిల్లలు మనం కొద్దిగా రేర్ చూస్తున్నామండి, అక్కడక్కడ కనబడుతున్నారండి గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళు. ఆటలన్నీ ఫోన్లోనేనండి, ఆటలన్నీ ఫోన్లోనే. ఓ రోజు నేను ప్రేయర్కి వెళ్ళాను, ఒకరింటికి ఒక చిన్న మీటింగ్ లాంటిది వెళ్తే ప్రేయర్ అయిపోయిందండి, టైం 12:30 అయిందండి. వస్తుండగా ఆ ప్రేయర్ అయిన ఒక 2-3 ఇళ్ళ తర్వాత ఒక నలుగురు కూర్చున్నారండి. నలుగురు ఫోన్లో ఉండి ఏంటంటే మాట్లాడుకున్నారండి, నాకు అర్థం కావట్లేదు.
అసలు ఆ లాంగ్వేజ్ కూడా నాకు అర్థం కావట్లేదండి. ఎవరిని ఎవడు చూడట్లేదు, అందరూ ఫోన్లో చూసుకుంటారు. అరే అడే అడే అట్రారా ఇట్టారా ఇట్రా ఏం చెప్తున్నారా ఇలా? నాకు నిజంగా తెలియదండి. అప్పుడు ఆన్లైన్ గేమ్ అది కొన్ని సంవత్సరాల క్రిందటండి, ఇప్పుడు కాదులే. అవుద్ది, ఒక 4 సంవత్సరాలు అవుద్ది, 4-3 అవుతుందేమో. వాళ్ళు ఫోన్తో మాట్లాడుతున్నారండి. అరే నువ్వు వెనకరా అన్నాడు. ఎవరిని చూస్తున్నాడు రైట్ అంటే ఎవరిని చూడట్లేదు. అరే నువ్వు ముందుకు రారా, నువ్వు లెఫ్ట్ రారా, అరే నువ్వు రైట్ రారా అన్నాడు. ఒకప్పుడు గ్రౌండ్ లో ఫీల్డింగ్ సెట్ చేసేవారు. అరే నువ్వు అక్కడ రా, రై అరే సీను నువ్వు అక్కడ చివరికి వెళ్ళరా, అరే రాజు నువ్వు ఆ వెనక్కి కాయరా, నువ్వు ఆ వెనకాల ఉండరా, అరే నువ్వు ఆ తుప్పల్లో ఉండరా, నువ్వు ఆ కంచెలో ఉండరా అని ఫీల్డింగ్ సెట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అరే వెనకాల వెనకాల చూడు, వెనక చూడు, ముందు చూడు, పక్కన చూడు. ఏంట్రా పిచ్చోళ్ళు అయిపోయారురా మీరు, పిచ్చోళ్ళు అయిపోయారండి మనుషులు, పిచ్చోళ్ళు అయిపోయారు. ఆ గేమ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లు దానికి లింక్ అయి ఉంటాయి కదండి, పనికి మాలినవన్నీ లింక్ చేసి, పనికి మాలిన లింకులన్నింటి మీద క్లిక్ చేసి ఏమండి లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు లేరండి, బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు లేరండి, దానివల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు లేరండి. బెట్టింగ్ యాప్లు అండి, ఆన్లైన్ గేమ్లు అండి, చెప్పాలంటే చాలా ఉన్నాయండి, ఇక వాక్యం చెప్పక్కర్లేదు. ఎలా నాశనం అయిపోతుందండి సమాజం. ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ లేవండి స్కూల్స్లో, పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు. కొన్ని స్కూల్స్ చూస్తామండి, పేర్లు అవసరం లేదులే, అది స్కూలో హాస్పిటల్లో అర్థం కదండి, అది స్కూలో హాస్పిటల్ అర్థం కదండి. బడి అంటే ఏముండాలి చెప్పండి? ఖచ్చితంగా బడి అంటే ఖచ్చితంగా ఏముండాలండి? ప్లే గ్రౌండ్ ఉండాలి, ఒక పెద్ద గ్రౌండ్ ఉండాలి, అక్కడ ఒక బిల్డింగ్ ఉండాలి, చదువుకోవాలి, పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవాలి, చదువులో ఉండాలి, ఆటలో ఉండాలి. లేకపోతే వాడు మానసికంగా వాడు సైకో అయిపోతాడు, వాడు మెంటల్ పేషెంట్ అయిపోతాడు. కానీ కొన్ని పాఠశాలలు చూస్తుంటానండి, రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు గ్రౌండ్ ఏమన్నదండి, ఒక బిల్డింగ్ ఉంటుంది, దాని చుట్టూ ప్రహరీ ఉంటుంది, గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడమే. కోళ్ల గాబులో కోడి పిల్లలు పెట్టినట్టు ఉంటాయండి, అందులో మ్రగ్గిపోతారండి. వాళ్ళు పొద్దున్న 6 గంటలకు వెళ్తారండి, రాత్రి 8 గంటలకు వస్తారండి. ఏదండి వాడికి ఆట ఏదండి? మళ్ళీ ఇంటికి వచ్చేకాడికైనా ఫ్రీ టైం ఉంటుందంటే మళ్ళీ వాడికి హోంవర్క్లు చేసుకోవాలి, ట్యూషన్కి వెళ్ళాలి. వాడు ఏమైపోతాడండి అసలు? వాడి జీవితం ఏదండి? ఇంకా వాడి జీవితం ఏది? వాడి బాల్యం ఏది? వాడి ఆటలేది? వాడి ఫ్రెండ్స్ ఏది? వాడి కుటుంబంతో కూడా ఉండడు. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, మెంటల్గా పాడైపోతారు, ఆలోచన శక్తి ఉండదు. ఏమన్నా ఎక్కువసేపు ఫోన్లో ఉండే వాళ్ళకి బుర్ర పనిచేయదండి, తెలుసా మీకు? ఎక్కువసేపు ఫోన్ విపరీతంగా వాడుతున్న వాడికి వాడి మైండ్ వర్క్ చేయదు, ఎందుకంటే వాడికి ఇంకా స్కిల్స్ అన్ని పోయాయి. ఏమన్నా వాడకపోతే ఏదైనా ఏమవుద్దండి? వాడకపోతే ఏమవుద్ది? పనిచేయదు. నువ్వు పక్కన పెట్టే సైకిల్ని 2 నెలలు తుప్పట్టేస్తుంది. వాడాలి నువ్వు ఏదైనా, వాడకపోతే పాడైపోతుంది. నీ బ్రెయిన్ కూడా వాడకపోతే పాడైపోద్ది. నువ్వు ఫోన్ చూసుకోవడంలో పడిపోయి ఏం ఆలోచించలేకపోతున్నావు, దేని గురించి తెలుసుకోలేకపోతున్నావు, నీకేం నాలెడ్జ్ రావట్లేదు. నాశనం అయిపోతుందండి మానవ సమాజం, నాశనం అయిపోతుంది. పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దలు అలాగే ఉన్నారు, యంగ్స్టర్స్ అలాగే ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు అండి, భయంకరమైన పరిస్థితులు. దేవుడు అంటున్నాడు, నాయన దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వకండి. సమయాన్ని పోనివ్వకండి. సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. అజ్ఞానము నరకానికి నడిపిస్తుంది. అందుకేనండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీకు కలిగిన బైబిల్ గ్రంథాలు చదవండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. మీరు పనులు మానుకుంటూ చదవండి అని కూడా నేను చెప్పే సాహసం చేయటం లేదు. మీ పనులన్నీ మానేసి బైబిల్ చదవండి అని చెప్పే సాహసం నేను చేయలేకపోతున్నాను. కనీసం పనులు అయిపోయాకైనా ఖాళీగా ఉన్నప్పుడైనా నా రిక్వెస్ట్ అండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవాలి. బైబిల్ దేవుడు ఏమో రాయించడం మనకి తెలియాలి. మన జీవితకాలం చాలా చిన్నది, ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. నీ జుట్టు రాలిపోతుంది, నీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, నీ మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, నీ నడుము సరిగా పనిచేయటం లేదు, నీ కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, నీ కళ్ళు సరిగా కనిపించడం లేదు. నీ సగ జీవితం అయిపోయింది. ఉన్న జీవితాన్ని ఉపయోగించుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సద్వినియోగం చేసుకుంటూ ఆలోచిస్తే సహోదరుల కంటేను ఎక్కువగా ఆత్మీయుడు స్నేహితుడు కలడు అన్నాడు. ఎవడు?
సహోదరుల కంటే ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు కలడు అని దేవుడు చెప్పాడండి మనకి. ఎవరు మరి ఎందుకు ఆ స్నేహితుడు? చోడవరం గ్రామంలో ఒక 200 years బ్యాక్, లేదా ఒక 500 years బ్యాక్ అంటే నా చిన్నప్పుడు నాకు స్టోరీ చెప్పారండి, అది నిజమో కదా తెలియదు కానీ, చోడవరానికి చోడవరం అనే పేరు ఎలా వచ్చిందంటే అని స్కూల్లో చెప్పారండి నాకు. మీకు తెలుసా అండి చోడవరానికి చోడవరం అనే పేరు ఎలా వచ్చింది? ఎవరైనా చెప్పారు మీకు? చెప్పలేదా? నాకు స్కూల్లో చెప్పారండి, హై స్కూల్లో చెప్పారు మాకు. పూర్వం ఈ ప్రాంతంలో చోళులు ఉండేవారట. ఎవరు వాళ్ళు? చోళులు ఉండేవారట. చోళులు నివసించిన ప్రాంతం కనుక దీన్ని చోళవరం అనేవారట. అది అలా 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 చోడవరంగా మారిందట. ఇది ఈ గ్రామానికి నాకు బళ్ళో చెప్పిన చరిత్ర. అక్కడ ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ వాళ్లే కట్టారు అని అంటారు, అక్కడ చెరువు దగ్గర ఉన్న టెంపుల్. ఇలాంటిది ఏదైనా ఒక స్టోరీ చెప్పి, మరి అది నిజమా కదా నాకు తెలీదు, ఇలాంటిది ఏదైనా ఒక స్టోరీ చెప్పి ఒక 500 ఏళ్ల క్రిందట చోడవరంలో ఉన్న వాళ్ళు ఇదిగో చోడవరంలోని ఒక ప్లేసులో కొన్ని 100 కోట్ల విలువ చేసే నిధి దాచిపెట్టారట. ఇదిగో నేను ఫ్లైట్ లో వెళ్తూ లేదంటే విమానంలో వెళ్తూ నేను సర్వే చేశాను, ఆ ప్లేస్ లో మొత్తానికి ఏదో గుప్త నిధులు ఉన్నాయి ఆ ప్రాంతంలో అని ఒక స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి. చెప్పండి ఏం జరుగుద్ది? చెప్పండి. ఊర్లో అల్లకల్లోలం అయిపోద్ది. ఎక్కడో తెలియదు కానీ మొత్తానికి ఆ ఊళ్ళో దాచారు అని అనుకోండి. చోడవరంలోనే ఉన్నది, అది ఏ ఇంటి కింద ఉందో తెలియదు, ఏమండి ఏ షెడ్ కింద ఉందో తెలియదు, ఏ బిల్డింగ్ కింద ఉందో తెలియదు, ఏ చెరువు కింద ఉందో తెలియదు, ఏ పొలంలో ఉందో తెలియదు, కానీ దేశాన్నే కొనేయగలిగినంత డబ్బు, లేదంటే అంత అప్పుడు డబ్బు లేదు కానీ అంతటి రత్నాలు, అంతటి అద్భుతమైనటువంటి బంగారము చోడవరం గ్రామంలో ఎక్కడో ఒక దగ్గర ఉంది. మొత్తానికి మాకు అర్థం అవుతుంది మా జియోగ్రాఫికల్ ఆ సర్వేలో అని ఒక అధికారికంగా ప్రకటన వచ్చింది అనుకోండి. ఏం జరుగుతుంది చెప్పండి? నా ఇంటి కిందే ఉందేమో, ఏమో ఒకసారి తవ్వు చూస్తే పోలా, మా పొలంలోనే ఉందేమో ఒకసారి తవ్వి చూస్తే పోలా అని వెతకమండి. అంత ఎందుకండి? అంతవరకు వద్దండి. ఒక కోటీశ్వరుడు చోడవరం మీదుగా వెళుతూ అతని కారులో నుంచి ఓ 10 కోట్ల బ్యాగ్ పడేశాడు ఆ రోడ్లో, ఎక్కడో తెలియదని ఒక వార్త వచ్చింది అనుకోండి. ఏం చేస్తారండి అందరూ? పిన్ని ఏం చేస్తారు? ఇది నిజం, అతనే వీడియో పెట్టాడు అనుకోండి. ఇదిగో తాడేపల్లిగూడి నుండి అనంతపల్లి వెళ్తున్న ఆ క్రమంలో చోడవరం దొరికేసరికి నా దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ అధికారులకు దొరకకుండా చోడవరం ప్రారంభమైన దగ్గర నుంచి రోడ్డు చోడవరం అంటే లోపు మొత్తానికి నాకు తెలియదు కానీ ఆ ఏరియా అక్కడ కొన్ని 10 కోట్ల రూపాయలు ఉన్న 2 బ్యాగులు పడేశాను కిటికీలో నుంచి అని ఒక అతను వీడియో పెట్టాడు అనుకోండి. ఒక ఫారినర్ లేకపోతే బాగా డబ్బున్న వ్యక్తి ఏం జరుగుతుంది చెప్పండి? అస్సలు మొత్తం అందరు రోడ్డు మీద కదండి ఉంటారు, మొత్తం కంచెలన్నీ బాగు చేస్తారు కదండి. మొత్తం రోడ్డు పక్కన ఉన్న కంచెలు బాగు చేస్తారు, మొత్తం ఆ చెరువులో పడ్డదేమో చెరువులో పడుకుని ఈదేస్తారు, మొత్తం అందరూ చెరువులో దూకి ఈదేస్తారు, మోటార్లు వేసి చెరువులో నీళ్ళు తోడేస్తారు, కాలువల్లో వెతికేస్తారు, పొలాల్లో వెతికేస్తారు, ఉడుపు చేలు తొక్కేస్తారు. ఎంత గందరగోళం అయిపోద్దండి. రోడ్డు పక్కన ఇళ్లలో దూరిపోతారు, సందుల్లో దూరిపోతారు. ఇది నిజం, నేను పడేశాను ప్రభుత్వానికి దొరకకుండా ఉండడం కోసం 10 కోట్ల రూపాయలు 2 బ్యాగులు పడేశారంటే ఎంత వెతుకుతామండి? దేవుడు మాట అన్నాడండి, సహోదరుల కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు అన్నాడు. ఆ స్నేహితుడి కోసం వెతుకుతామండి. ఎవరు? సహోదరులందరికంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు అన్నాడట. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మరి ఎవరు అతను? ఎక్కడుంటాడు అతను? అతన్ని వెతుకుదామా? అతని అడ్రస్ కనుక్కుందామా? ఆయన ఎలా ఉంటాడో చూద్దామా? ఆయన ఒకసారి చూద్దామా? ఆయనతో మాట్లాడదామా? అతను నేను కనుగొనాలి, అతను నేను కలుసుకోవాలి, అతనితో నేను మాట్లాడాలి. ఏంటి? సహోదరుల కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు అని దేవుడు చెప్పాడు. ఆ కలడైనటువంటి సహోదరుడు, అంత మంచి స్నేహితుడు ఎవరబ్బా? వెతుకుతామండి? మనకెందుకులే. దేవుడు ఎన్నో చెప్తాడు, మనకవన్నీ ఎందుకు? మనకు బోల్డ్ పనులు, మన ఉద్యోగాలు ఎవడు చేస్తాడు, వ్యాపారాలు ఎవడు చేస్తాడు, ఆటలు ఎవడు ఆడతాడు, ఇంట్లో పనులు ఎవడు చూసుకుంటాడు, ఇవన్నీ ఎందుకు మనకెందుకు అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు అన్నప్పుడు ఏమండి ఎవరండి వెతికారు? ఆ సహోదరుల కంటే ఎక్కువగా హత్య ఉండే స్నేహితుడు ఎవరు అని వెతికిన వాళ్ళు ఎవరండి?
ఎవరండి చెప్పండి? ఎవరు వెతకరండి. ఎవరో తెలుసండి? సహోదరుల కంటే ఎక్కువగా హత్యుడు సహోదరుడు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయన ఎంత మంచివాడంటేనండి, ఎంత మన కొరకు ఆయన ఆలోచించాడంటేనండి, కొన్ని విషయాలు మీకు మరి జ్ఞాపకం చేస్తాను. నాకు ఇంకా అరగంట టైం ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. జాగ్రత్త అండి, ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఈ మాటలు మనసు పెట్టి వినండి, చెవులతో వినకండి. మనసు పెట్టి వినండి, జాగ్రత్తగా మనసు లోతుల్లోనికి వెళ్ళనివ్వండి. ఒరే, ఆడన్న మాట నా జీవితంలో నేను మర్చిపోలేనురా అంటాం. బాగా తగిలేసింది, అలా తగలనివ్వండి దేవుని మాటలు. అలా వెళ్ళిపోనివ్వండి, లోపలికి వెళ్ళిపోనివ్వండి, లోపలికి పంపించండి. ఏ పనికి మాలిన ఆలోచనలు అడ్డుపడనివ్వకండి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలాంటి పనికి మాలిన ఆలోచనలు మనసులోనికి రానివ్వకండి. మనసంతా దేవుని వాక్యం పైన లగ్నం చేయండి. జాగ్రత్తగా వినాలండి దేవుని వాక్యాన్ని. మనసు లోతుల్లోకి నింపుకోవాలండి. 17వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ వచనాన్ని చూద్దాం. నిజమైన స్నేహితుడు ఉన్నాడట, అతడు ఏం చేస్తాడట? విడువక ప్రేమిస్తాడట. ఏంటి లోకంలో స్నేహాలన్నీ ఎలా ఉంటాయండి? లోకంలో స్నేహాలు ఎలా ఉంటాయి? అవసరాలకు వాడుకుంటారండి. అవసరం వస్తే స్నేహం, అవసరం లేకపోతే వదిలేస్తారండి. కానీ నిజమైన స్నేహితుడు ఉంటాడట. ఆ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? విడువక ప్రేమిస్తాడు. విడువడు, నిన్ను ఎప్పటికీ విడువడు ఆ స్నేహితుడు. నీ స్నేహితుడు నీ దగ్గర డబ్బులుంటే నీతో ఉంటాడు. నువ్వు వాడు అడిగింది ఇస్తే నువ్వు మంచోడు అంటాడు. ఇవ్వకపోతే వచ్చి వాడు పెద్ద బెదవరా, ఆడితో అనవసరంగా తిరిగాను రా, ఎన్ని రోజులు అనవసరంగా వాడితో స్నేహం చేశాను రా, ఏదో సహాయం అడిగితే చేయను అన్నాడు రా అంటాడు. పాపం వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచించడు. పాపం వాడికి చేయాలని ఉన్నా చేయలేని స్థితిలో ఉండి చేయలేకపోయాడేమో అని ఆలోచించడు, వదిలేస్తాడు. అవసరాలకు స్నేహాలండి మానవుల మధ్య ఉన్న స్నేహాలు. కానీ ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడండి, అతను విడువక ప్రేమిస్తాడండి. అతను విడువడండి. ఎట్టి పరిస్థితులను చెయ్యి వదలడండి. ఎట్టి పరిస్థితులను మన చెయ్యి వదలడండి. మనం ఎంత చెడిపోయినా మనల్ని వదలడండి. మనం ఎంత ఆయనకు దూరం అయిపోతున్నా కూడా ఆయన మనల్ని వదలడండి. అతను నిజమైన స్నేహితుడు, ఎ ట్రూ ఫ్రెండ్. అతను ఏం చేస్తాడటండి? దుర్దశలో వట్టి వాడు సహోదరుడిగా ఎంచబడును. నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడట. దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడటండి? సహోదరుడిగా ఉంటాడు. నీ దుర్దశలో అంటే నీ పరిస్థితులు బాగోలేనప్పుడు, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో సైతం నువ్వు ఉన్నప్పుడు నీ వెనకరే నేను ఉన్నాను రా, ఏం భయపడకంటాడట నిజమైన స్నేహితుడు. అలాంటి వాళ్ళు మనుషులు ఉంటారా చెప్పండి? ఉండరండి. అది ఎంత గొప్ప స్నేహమైన, పోయిన వారం మాట్లాడుకున్నాం. ఎంతో మంది సినిమా కవులు ఎన్నో వేల పాటలు రాశారండి స్నేహం గురించి. అవునండి, ఎంతో మంది కవులు ఎన్నో కవిత్వాలు రాశారండి, ఎన్నో పోయిటరీలు రాశారండి. స్నేహం ఎంత గొప్పది, అంత గొప్పది అని. నో అండి, మనుషుల మధ్య స్నేహాలన్నీ కూడా అవసరాలకే స్నేహాలు. మార్క్ అంటాడు, మార్క్ తెలుసు కదా, మార్క్సిస్టులు అంటారు కదా, కార్ల్ మార్క్స్ అంటాడు, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని అండి. ఎప్పుడో అది స్నేహ బంధమా, భార్యాభర్తల బంధమా, అన్నదమ్ముల బంధమా, ఏ బంధమైనా కూడా అవన్నీ కూడా ఆర్థిక బంధాలు. డబ్బులుంటే స్నేహం, డబ్బులుంటే బంధం. నీ దగ్గర డబ్బు లేకపోతే, డబ్బున్నోడికి అందరూ స్నేహితులేనట, పేదవాడితో ఎవరు స్నేహం చేయరట. ఈ మనుషులు చేసే స్నేహాలు ఇవి. కానీ నిజమైన స్నేహితుడు ఒకడున్నాడు. అతను దుర్దశలో నీకు ఎలా ఉంటాడట? నీకు సహోదరుడిగా ఎంచబడతాడట. నీ నీచమైన పరిస్థితుల్లో, నీ దుర్భరమైన పరిస్థితుల్లో, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నీతో ఉంటాడటండి ఆయన. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఎలాంటి పరిస్థితుల్లో మనతో ఉన్నాడో తెలుసండి, విడిచిపెట్టకుండా. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఎలా ఉన్నామంటండి? మన అపరాధముల నిమిత్తమును మన పాపముల నిమిత్తమును చచ్చిన వారముగా ఉన్నామట. చచ్చిపోయామట. మనం బతికే ఉన్నాం, భౌతికంగా బతికే ఉన్నాం, కానీ ఆత్మీయంగా చచ్చిపోయాం. ఎలా? పాపాలు చేసి, అపరాధములు చేసి,
మీరు మీ పాపముల నిమిత్తమును, మీరు మీ అపరాధముల నిమిత్తమును చచ్చిన వారై ఉండగా ఇదిగో క్రీస్తు మిమ్మల్ని బతికించాడయ్యా అంటున్నాడండి. ఏమండి ఎంత భయంకరమైన స్థితితో తెలుసండి అది. నీ దగ్గర డబ్బులన్నీ అయిపోతే నీ దగ్గర ఎవడే రాడు. బైబిల్ గ్రంథంలో ఒక కుమారుని చూపించాడు, తప్పిపోయిన కుమారుడు అంటాం మనం. అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ అతనితో ఉన్నారట. అతని దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ వదిలేశారట. ఆఖరికి అనుకున్నాడట, ఇదిగో నా తండ్రి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నతమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు కదా, ఇదిగో మా నాన్న దగ్గరికి వెళ్తే కొడుకుగా కాకపోయినా కనీసం ఆ పని వాళ్ళల్లో ఒకడగానైనా మా నాన్న పెట్టుకోకపోతాడా అని ఆశగా ఆకలితో ఇంటికి వెళ్ళాడండి. దూరము నుండి చూశాడేంటండి వాళ్ళ నాన్న, దూరము నుండి చూశాడు. అరే పెద్దడా ఎవడరాడు, అతను ఎవర్రా మీ తమ్ముళ్ళలాగా ఉన్నాడు. అరే నాన్న ఇలా రండి, ఇలా రండి. ఆ అబ్బాయి ఎవరో చూడండి, అబ్బాయి చూడండి గడ్డాలు పెరిగిపోయి పిచ్చోడు, ఎందుకు నాకు తేడా కొడుతుంది, ఎవరో చూడండి. పరుగున వెళ్ళి చూసొచ్చి చెప్పారు, ఆయన ఎవరో కాదయ్యా కొడుకు. ఒక్కసారిగా గుండె కరిగిపోయిందండి తండ్రికి, ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయిపోయిందండి. ఏంటి నా కొడుకు ఏంటి పిచ్చోడు అయిపోయాడండి, వాడేంటి అలా అయిపోయాడంటే, వాడి బట్టలేంటి, వాడి గడ్డమేంటి, వాడి మాసిపోయిన వస్త్రాలేంటి, వాడికి లోపలికి వెళ్ళిపోయిన కనిపిస్తున్న డొక్కలేంటి, గుండె కరిగి నీరై చెరువైపోయిందండి. ఒక్కసారిగా దిగి పరుగు వెళ్ళిపోయాడండి కొడుకు దగ్గరికి. తన మెడ మీద పడి గట్టిగా ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడండి తండ్రి. లోకంలో స్నేహితులు వదిలేశారండి అతన్ని, డబ్బులు అయిపోయి అని ఫ్రెండ్స్ వదిలేశారు. అరే మామ నీకన్నా తోపు ఎవడో లేడరా అన్నవాడు అందరూ బయటికి తోసేశారండి అతన్ని. వాళ్ళ నాన్న చూశాడు, అడుక్కునేవాడిలా ఉన్నాడండి. పరుగున వెళ్ళాడండి, గుండెలకు హత్తుకున్నాడు, మెడపైన ముద్దు పెట్టుకున్నాడు, క్షౌరము చేయించాడు, స్నానము చేయించాడు, పొట్టు వస్త్రాలు తొడిగించాడు. అరే ఊరందరికి పండగ రానడంతే మొత్తం ఊరందరికి విందేర్పాటు చేశాడండి. తండ్రి అండి వదలడండి, ఎట్టి పరిస్థితులను మనల్ని వదలడు. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. మన పాపములు చేసి అపరాధములు చేసి దుర్మార్గులుగా దుష్టులుగా నీచులుగా మారిపోయామండి. అలా మారిపోతే వచ్చే నష్టం ఏంటండి, అలా మారిపోతే వచ్చే నష్టం ఏంటండి, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారుగా ఉంటే నష్టం ఏంటి చెప్పండి. ఏమండి నరకానికి వెళ్ళిపోతామండి, చచ్చి నరకానికి వెళ్ళిపోతామండి. ఒక్కసారి గొంతులో ప్రాణం పోతే నరకానికి వెళ్ళిపోతామండి. ఆ నరకములో ఆత్మ చావదు, అగ్ని ఆరదు అని చెప్పాడండి ప్రభు. ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయే దుర్పరిస్థితిలో మనం ఉన్నామండి. దుర్దశ, అది మనకున్న దుర్దశ. మనం అనుకుంటున్నాం దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకు మంచి వ్యాపారం నడుస్తుంది, నాకు నా వెనక బోల్డ్ మంచి కుటుంబం ఉంది, నాకేంటి నాకు మంచి ఇల్లు ఉంది, నేను బాగా చదువుకున్నాను, అది ఇది అనుకుంటున్నామండి. నో నో, మనం పాపములో ఉన్నాము. దుర్భరమైన స్థితి, దుస్థితి, భయంకరమైన పాడు స్థితిలో మనం ఉన్నామండి. అప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడండి, బ్రతికించాడండి. నిజమైన స్నేహితుడు. మన పరిస్థితి బాగోలేనప్పుడు సైతం మన దగ్గరికి వచ్చాడండి. మనలాంటి వాడు కావలసి వచ్చిందటండి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అందరూ చదవండి ప్రియులరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అందరూ చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నీచమైన, దుర్భరమైన, అతి భయంకరమైన, నరకానికి పాత్రులమైన స్థితిలో ఉన్న మన కోసం, మనల్ని ఆ స్థితి నుండి విడిపించడానికి, ఏమంటే మన పాపాలు కడగడానికి, చచ్చి నరకానికి వెళ్ళిపోతే ఆ నరకంలో ఆ వేదనలు ఆ బాధలు భరించలేమని అది ఎరిగిన క్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి, మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మనలాంటి వాడిగా, మనతో సమానముగా మనలాంటి శరీరాన్ని ధరించుకోవలసి వచ్చిందట. ఎవడండి తగ్గుతాడు? ఆలోచించండి, ఎవరండి తగ్గుతారు? ఎవరు తగ్గరు. ఎవడెలా పోతే నాకేంటి, నేను బాగున్నానుగా అనుకుంటారండి మనుషులు. అరే నీ చిన్ననాటి స్నేహితుడు కదా, ఆడు బతుకు పాడైపోయింది, ఆడు ఫ్యామిలీ ఏం బాగాలేదంటే బాగాలేరా, ఆడి చేతులు ఆడు చేసుకున్న పనేరా అంటాడు అంతే. అనే కదండి, వాడు చేసుకున్న తర్వాత అది వాడికి ఎన్నోసార్లు చెప్పాను రా, వాడు వినలేదురా, వాడి జీవితం నాశనం అయిపోయిందిరా, నేనేం చేయను రా,
నేను చేయాల్సిన చిన్న చిన్నగానే చేశాను, వదిలేడు రాడు, పోతే పని అంటాడు. అరే నీ చిన్ననాటి స్నేహితుడు రాడు, చిన్నప్పుడు నీకు కొన్ని కొన్ని చిన్న చిన్న సహాయాలు వాడే చేశాడు రా, అవునరా, అయినా కూడా నేనేం చేయలేనురా అంటారు. కానీ ప్రభు అలా లేదండి, అలా అనలేదండి. మనలాంటి వాడు, తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఎందుకట? ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై. మన పాపాలు తీసేయడానికి మనలాంటి వాడుగా లోకానికి వచ్చాడండి ఆయన. మనలాంటి వాడుగా. ఎంత మంచి స్నేహితుడండి, ఎంత మంచి ఫ్రెండ్ అండి. ఏమండి, ఈయనతో స్నేహం వద్దండి, పాటలు పాడతారండి. నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, తర్వాత నీ సహవాసం నాకెంతో మేలయ్యా. ఏది ఏది ఎక్కడ చేస్తున్నావు ఆయనతో స్నేహం? దేవుని సన్నిధిలో పాడే పాటేమో నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకుంటే నాకెంతో మేలయ్యా అంటున్నావే. ఏది నీ దేవునితో నువ్వు చేస్తున్న సహవాసం ఎక్కడ? ఏదో ఆదివారం 1 గంట, అది కూడా కుదిరితేనా, అది కూడా పనులేమి లేకపోతేనా, అది కూడా నీకు ఏ ఇబ్బంది లేకపోతేనా, నీకు ఏ ఆటంకం రాకపోతేనా? పాడిందేమో ఏం పాట, అది మాత్రం చాలయ్యా, నీతో స్నేహం చాలయ్యా అంటావు. ఏది దేవునితో స్నేహం? ఏది నీ ఇంటి దగ్గర దేవునితో నువ్వు ఎలా గడుపుతున్నావు? దేవుని వాక్యాన్ని చదివేదేది? వాక్యంతో సహవాసం ఏది? ప్రార్థనతో సహవాసం ఏది? ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం ఏది? వాక్యం ద్వారా దేవునితో సహవాసం ఏది? పాటలు పాడటం ఏంటండి? మంచి స్నేహితుడండి ఆయన. మన పాపాల నుండి విడిపించడానికి మనలాంటి వాడయ్యాడండి, మనలాంటి వాడు. ఏమంటే పరలోకంలో ఉన్న క్రీస్తు దేవుడితో సమానముగా ఉన్నవాడు. ఏమంటే మన మధ్యకి మనలాగా రావడం ఏంటండి? ఎవరన్నా ఒక అధికారి వచ్చాడు అనుకోండి, అలా మెయిన్ రోడ్లు అలా ఓకే ఓకే అది కూడా అతని చుట్టూ అఫీషియల్స్ ని పెట్టుకొని, అధికారులు పెట్టుని, పోలీసుల బంధువర్గం, సెక్యూరిటీతో. నీ ప్రభు ఎలా వచ్చాడో తెలుసా? అసలు ఆయన స్థాయి తెలుసా అండి? ప్రభు స్థాయి అంటే తెలుసా? ఫిలిప్పీ పత్రిక చూడండి. ఏమండి ఆయన ఎవరు అనుకుంటున్నారండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. క్రీస్తు గురించి, క్రీస్తు రేంజ్ ఎక్కడని? ఎమ్మెల్యే కాదు ఆయన ఎంపీ కాదు, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక దేశానికి ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన అగ్రరాజ్యాధినేత ఒబామా కాదు. అయిపోయిందిలే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరు? ట్రంప్ గారు. ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రదేశమైన అగ్రరాజ్యమైన పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ కాదు, దేవుడు. ఆ ట్రంప్ను పుట్టించిన వాడు, ఈ సృష్టిని కలిగించిన వాడు, ఈ లోకాన్ని కలిగించిన వాడు, మనుషులందరినీ పుట్టించిన దేవుడు ఆయన. ఏం చేశాడట ఆయన? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదయ్యా, ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని, ఆ స్థాయిని విడిచిపెట్టకూడని భాగ్యం ఇది అనుకోలేదట. అనుకోకుండా ఏం చేశాడట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. వండర్ఫుల్ ఫ్రెండ్ అండి ఈయన. ఎంత మంచి స్నేహితుడయ్యా. మాటలు పెదాలతో పొగిడేయకండి దేవుడిని, గాలి కొట్టేయకండి, గ్యాస్ కొట్టేయకండి, దేవుడికి బిస్కెట్లు వేయకండి. ఆయన అమాయకుడు కాదు. మాటలతో ట్రాప్లో పడేయకండి దేవుడిని. అబ్బా నీ అంత అందగతి ఊళ్ళో ఎక్కడ చూడలేదంటే పడిపోద్ది. అసలు నువ్వు ఎంత అందంగా కూడా తెలుసా? నువ్వు నవ్వితే అలా చూడాలనిపిస్తుంది, అసలు రెప్ప వేయి కూడా చూడాలనిపిస్తుంది. నువ్వు నవ్వుతుంటే ముత్యాలు రానటువంటిది అనగానే అయిపోయింది కేసు. అంతే. సరదాగా పార్క్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, తర్వాత అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత ఫోన్ పనిచేయదు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా నాకు న్యాయం కావాలి పిలిచినప్పుడు ఎవరిని అడిగిల్లో? అంతా అయిపోయాక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు న్యాయం చేయండి అని మీడియా ఎదురుకుండా పెట్టి కూర్చుంటావు. అప్పుడు పోలీసులకు చెప్పవా? సార్ నాకు మా వీధిలో ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పాడు, మరి ఏం చేయమంటారు? ఇది న్యాయమేనా అని ఆ రోజు పోలీసులు అడిగావా? అమ్మని అడిగావా? నాన్నని అడిగావా?
అంత అయిపోయాక, నీ బతుకు నాశనం అయిపోయాక న్యాయం కావాలంటే ఎవడా నిన్ను పట్టించుకునేది? ఎవడ పట్టించుకునేది నిన్ను? 2 రోజులు అలా హల్చల్ అవుతావు అంతే, సోషల్ మీడియాలో తీసి పక్కనెట్టేస్తుంది సమాజం. ఎవడికి పట్టేదో నీ 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 కష్టాలు, నీ బాధలు ఎవడికి పట్టవు. పడిపోయావు, ఆడి మాయ మాటలకు పడిపోయావు నువ్వు, ఆడి పిచ్చి పిచ్చి పొగడతలకు పడిపోయావు నువ్వు. దేవునికి పడిపోండర్రా, దేవునికి పడిపోండి. దేవునితో ప్రేమలో పడండి, దేవునితో స్నేహం చేయండి. చాలా బాగుంటుందండి, లైఫ్ చాలా బాగుంటుందండి. నేను చాలా మంది యవనస్తులకు చెప్తాను, అది ఎంజాయ్ అనుకుంటారు, తాగుతూ ఎంజాయ్ అనుకుంటారు, సినిమాలకి వెళ్ళి ఎంజాయ్ అనుకుంటారు. ఆడి అభిమానం నటుడు తెర మీద కనపడితే ఎగురుతాడు, కాగితాలు చింపుతాడు. అండి కాగితాలట, మొన్న వీడియో చూసానండి, ఆడు పని కట్టుకుని ఇంత ముక్కలు కట్ చేయించుకుని పట్టుకెళ్తానండి థియేటర్కి. ఇంత పెద్ద మోపు నెత్తి మీద పెట్టుకెళ్తానండి థియేటర్కి. ఆడు ఇష్టమైన నటుడట. ఆడు సినిమా రిలీజ్ కి ఈడు ఎలాగెళ్తాడు తెలుసండి, సినిమాకి ఎంత పెద్ద కాగితాల దుస్తర కట్ చేసి నీట్ గా కటింగ్ చేయించుకొని ఇంత పెద్ద బస్తా కట్టుకుని నెత్తి మీద పట్టుకుని వెళ్తాడండి. ఎందుకండి హీరో గారి ఎంట్రీ వస్తుంది, అప్పుడు ఎలా చింపి ఎగరేయాలట. అది ఎంజాయ్మెంట్ అనుకుంటారండి, అది ఎంజాయ్మెంట్. తాగుతూ ఎంజాయ్ అనుకునేవాడు అక్కడ, ఫ్రెండ్స్ తో తిరిగితే ఎంజాయ్ అనుకునేవాడు అక్కడ. ఈ ఆనందాలు అనుకుంటున్నారండి, ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారండి. వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది అండి నాకు, నాన్న అది కాదురా ఎంజాయ్మెంట్, దేవుని వాక్యములో ఉందిరా నిజమైన ఆనందం. ఆ వాక్యం నిన్ను యథార్థంగా బ్రతికిస్తుంది, నీలో పాపం లేకుండా చూస్తుంది, నిన్ను చెడు పనులు చేయకుండా కాపాడుతుంది, దేవుని కొరకు బ్రతికేలా చేస్తుంది, నీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. నా దేవుని కోసం నేను బ్రతుకుతున్నానన్న తృప్తిని నీకు ఇస్తుంది వాక్యం. దేవునితో స్నేహం చేయండి రా. అది కాదురా సంతోషం అంటే, అది కాదురా ఎంటర్టైన్మెంట్ అంటే, అది కాదురా వినోదం అంటే, అది కాదురా సరదా అంటే, అది కాదురా సంతోషం అంటే అని చాలా మంది చెప్తారండి. ఎక్కదండి, కొంతమందికి ఎక్కుద్దండి, వాళ్ళు ధన్యులండి, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళండి. కొంతమందికి ఎక్కుద్దండి, నా స్నేహం నా దేవునితో నేను చేయాలి, నా కోసం ప్రాణం పెట్టిన వాడికంటే ఇంకెవడహే నాకు ఎక్కువ అనుకోవాలంతే. అంతే కదండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళ నాన్న ఎంత తాగినా, వాళ్ళ అమ్మని ఎంత కొట్టినా, వాడిని ఎంత పట్టించుకోకపోయినా, ఎవడైనా వాళ్ళ నాన్న ఒక మాట అంటే ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? అదేంట్రా ఈరోజు మీ అమ్మను కొడతాడుగా, కొడితే కొడతాడు రా, అలా ఆవిడ కొడతాడు, నీకేంట్రా మధ్యలో, నువ్వెవడరా మా నాన్న అనడానికి అని కత్తేసుకెళ్ళిపోతావే, కర్రలేసుకెళ్ళిపోతావే. నేను కన్నందుకు నీ నాన్న మీద నీకు అంత ప్రేమ ఉంటే, నీకోసం ప్రాణం పెట్టాడు ప్రభు, ఆయన మీద నీకున్న ప్రేమ ఏంటి చెప్పండి? ఆయనతో స్నేహం చేయాలి మనం. మనలాంటి వాడు ఏమంటే ఆయన ఉన్నతమైన స్థితిని వదులుకొని మన కోసం ఈ మట్టి దేహాన్ని ధరించుకుని వచ్చాడండి. ఆయన మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టాడు, మట్టి దేహాన్ని ధరించుకుని వచ్చాడు. ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఆఖరికి సిలువలో తన ప్రాణాన్ని సైతం వీళ్ళలాగా మాయ మాటలు చెప్పలేదు. అరే చావైనా బతుకైనా నీతోనే రా అంటాడు. చావు బతుకులు పరిశీలించేసరికి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆడెవడో నాకు తెలియదండి అంటారు. మనిషి స్వభావం అదేనండి, నేను మనుషులు తప్పు పట్టడం లేదు, కానీ దేవుడు మాత్రమే తెగించగలిగాడు మన కోసం. ఆయన మాత్రమే తెగించి అడుగు ముందుకేసి నీ కోసం నా కోసం నేల మీదకి వచ్చి, ఏమండి ఒక దోషిగా, ఒక నేరస్తుడిగా, ఒక పాపము చేసిన వాడిగా మనుషులందరి చేత దుయ్యబట్టబడి, వాళ్ళ చేత నిందలు భరించి, బాధలు భరించి, మాటలు పడి, దెబ్బలు తిని ఆఖరికి చంపబడ్డాడండి. ఆయనకన్నా గొప్ప స్నేహితుడు ఎవరండి తమ్ముడు? ఆయనకన్నా మంచి ఫ్రెండ్ ఎవరు తమ్ముడు మనకి? ఆయనతో ఫ్రెండ్షిప్ చేయండి, ఆయన కోసం బ్రతకండి, ఆయన కోసం ఆలోచించండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయనతో స్నేహం చెయ్యండి. మాటల్లో కాదు. ఆయన ప్రాణం పెట్టిన ఆ పరిస్థితిని ఒకసారి ఊహించండి. ఆయన దెబ్బలు తిన్న ఆ స్థితిలో ఒకసారి ఆలోచించండి. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగగొట్టిన సందర్భాన్ని ఒకసారి మీ ఊహాశక్తితో ఆలోచించండి, ఊహించండి. ఆ బాధ నేనైతే ఎలా భరించగలను అనుకోండి. చచ్చిపోతామండి, ఊహకే చచ్చిపోతామండి మనం. అలాంటి గాయాలు పొందాడండి మన ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు తిన్న దెబ్బలు మనం తింటే ఒక్క దెబ్బకి పరుగు వెళ్ళిపోతామండి. అలాంటిది ఎన్ని దెబ్బలు తిన్నాడండి. ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయిందండి. ఆయన తలలో ముండ కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళు పొడవైన ఆ ముళ్ళు తన కణతలలోనికి, తన మెదడులోనికి, తన తలలోనికి దిగుతున్నప్పుడు అది ఎవరి కోసం అన్నప్పుడు అది మన కోసం అండి. మంచి స్నేహితుడండి. దుర్దశలో అట్టి వాడు సహోదరుడిగా మనకు నిలబడ్డాడండి. పాపపు స్థితిలో మనం ఉంటే మనల్ని రక్షించడానికి, విడిపించడానికి ప్రాణాన్ని సైతం బలిగా పణంగా పెట్టిన మన ప్రభువు కంటే మంచి స్నేహితుడు ఇంకెవడండి? ఎవరు చెప్పండి? సహోదరుల కంటే ఎక్కువగా హద్దియుండు స్నేహితుడు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయన మీ ఫ్రెండ్గా చేసుకోండి, ఆయనతో స్నేహం చేయండి. యోహాను సువార్త 10 ఏమండి ఇలాంటి మాటలు వింటే ఎలా ఉంటుందండి ఎవరికైనా? కానీ ఏరండి వినడానికి వినరండి. ఇలాంటి సన్నిధిలో ఇలాంటి మాటలు వినే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదండి.
దేవుని ఆరాధన అంటే ఏదో సరదాగా హాయిగా సంతోషంగా వెళ్ళొచ్చామా, మన బట్టలు చూపించామా, మన చీరలు చూపించామా, ఎక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు, ఎక్కడ సరదాగా ఉంటుంది, ఎక్కడ సంతోషాలు ఉంటాయి, ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎక్కడ కామెడీ ఉంటుంది, ఎక్కడ టైం పాస్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఎక్కడ నా దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది అక్కడికి నేను వెళ్ళాలనుకుంటారండి? ఉండదండి. ఇలాంటి చోట జనం ఉండరండి. దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని మనసుని వివరించి దేవుణ్ణి వాళ్ళ మనుషుల హృదయాల్లో నింపాలనుకునే ఇలాంటి బాధ దగ్గర మనుషులు ఉండరండి. ఎంత ప్రయాసపడతాం. అన్నయ్య రండి, అన్నయ్య రండి, అన్నయ్య దేవుని వాక్యం వినండి, అన్నయ్య అక్క దేవుని వాక్యాన్ని వినండి, అక్క పిన్ని దేవుని వాక్యాన్ని వినండి, దేవుని సన్నిధికి రండి. రారండి. వాక్యంతో పని లేదండి సమాజానికి. వాక్యం అందు సంతోషం లేదండి. దేవుని సన్నిధి కూడా టైం పాస్. దేవుని సన్నిధికి కూడా టైం పాస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు. దేవుని సన్నిధికి ఏదో సరదాగా సినిమాకి వెళ్ళినట్టు వెళ్ళాలనుకుంటున్నారు, సరదాగా ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు వెళ్ళాలనుకుంటున్నారు. నో అండి. దేవుని మాటల చేత మనం హెచ్చరింపబడాలి. ఇక్కడ దొరుకుతాయి ఇలాంటి మాటలు. నీ హృదయంలో, నా హృదయంలో దేవుని ప్రతిష్ఠించగలిగిన మాటలండి ఇవి. మన ప్రభు త్యాగాన్ని స్మరింపచేసే మాటలండి ఇవి. ఇది వినరండి. మీరు ధన్యులండి, మీరు ధన్యులు. మీ కొద్ది మందే ఉన్నా కానీ మీరు ధన్యులండి. 100% చెప్తున్నాండి. ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎవరండి మనకు ప్రభు గురించి ఇంత చక్కగా వివరించి ఆయన మీద మనకు ప్రేమ కలిగేలాగా చేసే మాటలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఆయన ఏం చేశాడు చూడండి, 15వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. తన స్నేహితుల కొరకు, ఏమండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన స్నేహితుడు ఎక్కడైనా చూపించగలవా? ఎక్కడైనా కనబడతాడండి మనకి? స్నేహితుడి కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరండి? ఎవరుంటారు చెప్పండి? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే. ఏమంటే యేసుప్రభు ప్రాణం ఎవరి కోసం పెట్టాడండి? ఎవరి కోసం పెట్టాడు పిన్ని? మన కోసం. అమ్మ ఎవరి కోసం రా ప్రభు ప్రాణం పెట్టింది? మన కోసం, నీ కోసం, నా కోసం, నీ కోసం, నీ కోసం, నీ కోసం, నీ కోసం, నీ కోసం, మనందరి కోసం ప్రాణం పెడితే ఏమని మాట్లాడుతున్నాడండి ఇక్కడ? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడట. అంటే ఇప్పుడు దేవునికి స్నేహితులు ఎవరండి? ప్రభుకి స్నేహితులు ఎవరండి? ప్రభువుకి స్నేహితులు ఎవరంటండి? అరే మీరందరూ నా ఫ్రెండ్స్ రా అంటున్నాడు ఆయన. నానా నువ్వు నా ఫ్రెండ్ రా, నీ కోసం ఏదైనా చేస్తాడు రా, నా ప్రాణం తృణప్రాయంగా వదిలేస్తాడు రా నీ కోసం, నువ్వు అంటే నాకు అంత ఇష్టం రా. స్నేహితుల కోసం ప్రాణం పెట్టాడంట. అంటే మనల్ని ప్రభు ఏమని మాట్లాడుతున్నాడండి మనల్ని? అరే మీరు నా స్నేహితులు రా అంటున్నాడు. మరి ఆయనతో స్నేహం చేస్తున్నావా? నీ సమయాన్ని ఆయనకి ఇస్తున్నావా? నీ బలాన్ని ఆయనకి ఇస్తున్నావా? నీ యవ్వన శక్తిని దేవుని కోసం వాడుతున్నావా? నీ తెలివి దేవుని కోసం వాడుతున్నావా? నీ చదువు దేవుని కోసం వాడుతున్నావా? నీ స్నేహితుడు, మరి నువ్వు నా ఫ్రెండ్ రా, నీ కోసం ఏమైనా చేస్తానని మాయ మాటలు చెప్పలేదు, చేసి చూపించాడు. ప్రాణం పెట్టేశాడండి. ఎవరి కోసం అయ్యా నువ్వు ప్రాణం పెట్టావంటే, నా ఫ్రెండ్స్ కోసం ప్రాణం పెట్టాను రా. మరి ఎందుకు అంత ఖరీదైన గిఫ్ట్ కొన్నావంటే, రా నా ఫ్రెండ్ రాడు, ఆడికి ఎంత గిఫ్ట్ అయినా కొంటాను రాడంటే నాకు చాలా ఇష్టం రా అంటారు కదండి. ఏమండి ఏరా అంతేందిరా, మరి ఏదో చిన్న కూడా సరిపోదు కదా, మరీ అంత నా ఫ్రెండ్ రాడు, నా లెక్కలు వేసుకుంటున్నప్పటి నుంచి నా ఫ్రెండ్ రాడు, ఆడికి కొనబోదు ఇంకా కొండ అంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ రాడు, నాతో గొడవ పడిన ఆడే, నన్ను కొట్టిన ఆడే, తిట్టిన ఆడే, నన్ను ఏం చేసినా ఆడే, నాకు ఆడి తర్వాత ఎవడైనా నా బెస్ట్ ఫ్రెండ్ రా అంటావే. అలా నువ్వు కూడా ఒక టైంలో వదిలేస్తావేమో, కానీ ప్రభు అలా వదలలేదు. అరే నాన్న మీకోసం మీరు నా ఫ్రెండ్స్ రా, మీరందరూ నా స్నేహితులు రా అంటున్నాడండి. కాబట్టి మనతో స్నేహం చేయడానికి ఆయన వస్తే మీరంతా నా స్నేహితులు అంటే ఎందుకంటే మనకు అర్థం కావట్లేదు. ఒక దేవుడే ఈ లోకానికి వచ్చి భూమి మీదకి వచ్చి మీరందరూ నాకు స్నేహితులు రా, మీకోసం నేను ప్రాణమైనా పెట్టేస్తాను రా అని ఆయన అంటుంటే ఎందుకండి ఆయన మీద మనకు ప్రేమ కలగదు? అమ్మో ఇది నా ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని స్మరించుకోవాలి కదా. నా స్నేహితుడు, నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఒక పాట ఉండేది చిన్నప్పుడు, స్నేహితుడు అంతేనా, ప్రాణ ప్రియుడు అయితడే నా ప్రియ స్నేహితుడు. ఏమంటే పాటలు పాడేసి వెళ్ళిపోకూడదండి, నిజంగా ప్రాణం పెట్టిన స్నేహితుడు అండి ఆయన. అరే ఆ స్నేహితుడిని, ఆ ప్రాణం పెట్టిన నా ప్రభువుని, నా కోసం ప్రాణం పెట్టిన నన్ను స్నేహితుడు అన్నాడు, నన్ను నువ్వు నా స్నేహితురాలివి అన్నాడు. ఏమంటే ఎంత పొంగిపోతారండి. ఒక రజనీకాంత్ చోడవరం వచ్చి ఎవరి మీద నా భుజం మీద చెయ్యేసి ఇతను నా స్నేహితుడు అండి అననుకోండి, అతను ఎలా ఉంటుందండి అతని పరిస్థితి? రజనీకాంత్ ఫ్రెండ్ ఇతను ఎప్పుడెప్పుడో చెన్నైలో ఉండేవాడట మన ఢిల్లీ. ఆయన కండక్టర్గా ఉన్నప్పుడు, ఆయన బస్ కండక్టర్గా ఉన్నప్పుడు ఈయన చెన్నైలో ఉండేవాడట, కో కండక్టర్ అట, సహోద్యోగులట. అతనికి ఎంత స్థాయి పెరిగిపోతుంది అతనికి. అరే రజనీకాంత్ ఫ్రెండ్ రా, రజనీకాంత్ అంటే రజనీకాంత్ పర్సనల్ నెంబర్ దగ్గర ఉంటుందా? ఉంటుందిరా. రజనీకాంత్ మాట్లాడతారు రా, అతను ఫ్రెండ్స్ రా వాళ్ళిద్దరు.
ఎంత గొప్ప అండి అది. అరే రజనీకాంత్ కాదురా, రజనీకాంత్ కాదు, కోటాను కోట్ల సూర్యకాంతి సైతం భరించలేనంత కాంతివంతుడు నీతి సూర్యుడు మన ప్రభు. ఆయన వచ్చాడు, అరే నువ్వు నా ఫ్రెండ్ రా, నీ భుజం మీద చేసి నా ఫ్రెండ్ వీడు అంటుంటే ఎందుక నీకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు? మనసు పులకించట్లేదంటే, గూస్ బంప్స్ రావట్లేదా? దేవుడే నిన్ను స్నేహితుడు అంటున్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్ అంటున్నాడు. నీకు అలాంటి గూస్ బంప్స్ రావు, నీకు అలాంటి చోట్లకి గూస్ బంప్స్ రావు. ప్రేమించండి దేవుణ్ణి. తన సహోదరుల కంటే తన సహోదరుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడి ఎవడండి? ఎవడలేడు. యేసుక్రీస్తు ప్రభు తప్ప ఆయనే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడిని, ఆ నిజమైన దేవుణ్ణి, ఆ ప్రభువుని, ప్రాణం పెట్టిన ప్రభువుని ఆరాధించుకోవడానికి ఆదివారపు ఆరాధనకి నీకుందా సిద్ధపాటు? అమ్మో నా ప్రభు కొరకు నేను వెళ్ళాలి కదా, నా ప్రభు నన్ను ప్రతి ఆదివారం సమాజముగా కూడుకొని ఆయన త్యాగాన్ని స్మరించుకోమన్నాడు కదా, ఆయన స్తుతించమని అడిగాడు కదా. ప్రాణం ఏమైనా పెట్టమన్నాడు ఏంటంటే మనల్ని? ప్రాణం పెట్టమన్నాడా? నో. స్తుతించండి, నన్ను ప్రేమించండి, అది మీకే రా మేలు. నన్ను స్తుతిస్తే, నన్ను ప్రేమిస్తే, నేను చెప్పినట్టు మీరు బ్రతికితే మీరు పరలోకానికి వెళ్తారా. ఆదివారం ఆరాధన మనసు ఉండదు, మంగళవారం పాటలు నేర్చుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి శుక్రవారం క్లాసులు జరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో కొంతమంది, నిజమే కదా, నా దేవుడు ఏమి రాయించాడు గ్రంథంలో, ఆ క్లాసులు ఏమి నేర్చుకుంటున్నాం? 3 వారాలుగా దేని గురించి మాట్లాడుకున్నామండి మనం? బాప్తిజం అంటే ఏంటి, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, బాప్తిజం ఎలా తీసుకోవాలి, మన శుక్రవారం బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి, రేపొద్దున్న మరలా 2వసారి బాప్తిజం తీసుకోవచ్చా, శుక్రవారం బైబిల్ తరగతి. ఎంతమందికి ఉంటుందండి ఇంట్రెస్ట్? ఎంతమందికి ఉంటుందండి ఇంట్రెస్ట్? రాత్రి సీరియల్ మిస్ అయితే రాత్రి ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటున్నావే? కొత్త సినిమా వస్తే ఆ సినిమాలో స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నావే? ఏమంటే రాత్రి క్లాసులో ఏం జరిగింది, అన్నయ్య ఏం చెప్పారు, బాప్తిజం గురించి ఏమైంది, కంక్లూజన్ ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు బాప్తిజం అంటే ఏంటి? మనకెందుకండి ఆ విషయాలన్నీ? మనకు అవసరం లేదండి. ఎంత దరిద్రం అంటే, మన కోసం ప్రాణం పెట్టిన వాడిని మనం పట్టించుకోవట్లేదంటే అంతకన్నా నీచమైనది ఏమైనా ఉంటుందా తల్లి? ఏమైనా ఉంటుందా? అర్థం కాదండి, మనుషులకి ఎంత చెప్పినా అర్థం కాదండి. అర్థం కాకుండానే చచ్చిపోతున్నారండి చాలా మంది. మీరు అలా ఉండకూడదండి, మనం అలా ఉండకూడదండి. మన బ్రతుకు దేవునికి ఇద్దామండి, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నిలబడదామండి. ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ అండి ఇది. దేవుడిని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని చదవండి. ఇవాళ కొద్ది మందిగానే ఉండొచ్చు, ఖచ్చితంగా దేవుడు తన సన్నిధికి నడిపించుకుంటాడు. ఒక్కడిగా ప్రారంభించానండి, వన్ అండ్ ఓన్లీ ఒక్కడిగా ప్రారంభించానండి, ఒక్కడిగా కట్టుకున్నానండి, ఒక్కడిగా కష్టపడ్డానండి. నాకు తెలుసు నా దేవుడు తనను ప్రేమించిన వారు తను నడిపించుకుంటాడని నాకు తెలుసు. అయితే వచ్చే వాళ్ళకి ఒక భరోసా ఉండాలి. అక్కడికి వెళ్తున్నామంటే ఎస్, అక్కడ ఒక ఖచ్చితమైన పరిచయం జరుగుతుంది, అక్కడ జెన్యున్ వర్క్ జరుగుతుంది. దానికోసం అంటూ తను ఇల్లు పడగొట్టి సైతం చర్చ్ బిల్డింగ్ కట్టాడని ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని నేను తెగించి నిలబడ్డానండి. లేకపోతే మీరు వస్తారా చెప్పండి? ఇలాగా ఈ మందిరం లేకపోతే వస్తారా మీరు? అవకాశం ఉందా? మూడు సంవత్సరాలు ఏమో కదా ఇంట్లో పెట్టాం. 3 సంవత్సరాలు ప్రయాసపడ్డానండి, కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే ఇంటికంటే ఎవరు వస్తారండి? అప్పుడు అనుకున్నాను, దేవా నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, ఒక చర్చ్ బిల్డింగ్ ఇక్కడ ఉండాలంతే. వచ్చేవాడికి ఒక భరోసా ఉండాలి, ఒక భరోసా ఉండాలి. వాడు ఓన్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి అక్కడ. నాకు చర్చ్ బిల్డింగ్ మీరు ఇవ్వాల్సిందే అని నిలబడ్డాను. ₹1 లేనప్పుడు పడగొట్టాను. 19.5 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టామండి. నేను కాదండి కట్టుకున్నది, ఆయన పని జరుగుతుంది ఇక్కడ. ఆయన ప్రేమించే వాళ్ళందరూ ఇక్కడ రావాలి. ఆయన గ్యాదర్ చేస్తాడు, ఆయన సేకరిస్తాడంతే. నేను నిలబడ్డానంతే, చేసుకున్నదంతా ఆయన. వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు. నాకు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే కావాలండి. నేను పిలిస్తే చాలా మంది వస్తారు, కానీ వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలి, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కోసం నేను బ్రతకాలి అనుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అవ్వాలి. టైంపాస్ చేసే వాళ్ళకి అవసరం లేదు ఇక్కడ. ఆలోచించండి, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు మనకు నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడిని ప్రేమించండి, ఆ స్నేహితునితో స్నేహం చేయండి. మీ సమయాన్నంతా ఆయన కొరకు వాడండి. మీ పనులు చేసుకోగా, మీరు ఉద్యోగాలు చేసుకోగా, మీరు చదువుకోగా, మీ వంట పనులు చేసుకోగా, సీరియల్తోని సినిమాలతోని నా రిక్వెస్ట్ అండి, దయచేసి ఆ సీరియల్తో సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. సెల్ ఫోన్తో వేస్ట్ చేసుకోవద్దండి. మనందరూ తెలుసో తెలియకో చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అలా వద్దండి. చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకోండి, చక్కగా కూర్చొని చదువుకోండి. అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే చక్కగా మాట్లాడండి, నాతో డిస్కస్ చేయండి. దేవునిలో ఎదగాలి మనం అందరం. పనికి మళ్ళీ తిరుగుళ్ళు బయటొద్దు. దేవునితో స్నేహం చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, దేవునితో స్నేహం చేయడం అంటే ఆయన వాక్యంతో స్నేహం చేయటం, ఆయన కట్టిన సంఘముతో స్నేహం చేయటం, ఆయనలో ఉండటం. ఓకేనండి, టైం అవుతుంది, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు నాయన.
లోకం స్నేహం గురించి చాలా గొప్పగా మాట్లాడింది తండ్రి. నిజమే, లోకంలో స్నేహం మనుషుల దృష్టి గొప్పదేమో కానీ ఆ స్నేహం కూడా తండ్రి ఒక భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు విడిచిపెట్టేయచ్చు తండ్రి. కానీ మా ప్రభు మా పట్ల చూపించిన స్నేహభావం చాలా గొప్పది తండ్రి. ఆయన మా కోసం ప్రాణం పెట్టేశారు తండ్రి. మా కోసం ఈ లోకానికి వచ్చారు తండ్రి. ఆయన స్థాయి ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఆ గొప్ప స్థితిని సైతం వదిలేసుకున్నాడండి ఆయన మా కోసం తండ్రి. ఆయన మా ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించాడు. అరే మీరందరూ నా స్నేహితులు రా అన్నాడు. మీకోసం నేను ప్రాణం పెట్టేస్తున్నాను రా అన్నాడు. పెట్టేశాడు తండ్రి. అలాంటి ప్రభును ప్రేమించే మనసు మాకు ఇవ్వండి. ఆయన మాలో ఇంకా బుద్ధిహీనత ఉంది. మేము ఇంకా మీ సన్నిధికి దూరం అయిపోతున్నాం తండ్రి. ఇంకా మేము రకరకాల పనులు అనుకుని చిన్న చిన్న కారణాలతో మిమ్మల్ని వదులుకుంటున్నాం తండ్రి. మీ విలువ మాకు అర్థం కావట్లేదు. మా ప్రభు పెట్టిన ప్రాణం విలువ మాకు అర్థం కావట్లేదు తండ్రి. నాకు ధైర్యం ఇవ్వండి, నాకు బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. కొందరికైనా అది చెప్తాను తండ్రి. కొంతమంది హృదయాల్లోనైనా సరే ప్రభువుని స్థిరపరుస్తాను తండ్రి, ప్రతిష్ఠిస్తాను తండ్రి. నేను చేస్తున్న ప్రయత్నాన్ని సఫలపరచండి. నా వ్యక్తిగతంగా నాకు ఏం వద్దు తండ్రి. కొందరు నేను సత్యంలో నిలబెట్టాలి. కొందరికైనా ప్రభువు గురించి చెప్పాలి. ప్రభు మీద ప్రేమ వాళ్ళకి కలగాలి. తమకు తాముగా ప్రభువును ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరో మోటివేట్ చేస్తారో కాదు తండ్రి. వాళ్ళంతటా వాళ్ళు ప్రభువును ప్రేమించాలి, ప్రభు కొరకు ఆలోచించాలి. అంతకన్నా గొప్ప స్నేహితుడు ఇంకెవ్వడూ లేడనుకుని ఒక మంచి స్థితికి వాళ్ళు రావాలి తండ్రి. అలా కొందరిని నీ గ్రామంలో నిలబెట్టాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి. నాకు మరింత జ్ఞానం ఇవ్వండి. ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి. నేను ఇక్కడ ఇంతవరకు మీ మాటలు విన్న మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. చాలా శ్రద్ధగా మీ మాటలు విన్నారు. నేను మీ గురించి, మీ కుమారుడైన క్రీస్తు గురించి ఎన్నో విషయాలు వివరించాను తండ్రి. విన్న ఏ ఒక్క మాట వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళ మనసులో బలంగా నాటబడాలి తండ్రి. అపవాదొచ్చి వాళ్ళ హృదయాల్లో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా నాయన వాటిని భద్రంగా కాపాడుకొని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని, అరే నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన తర్వాతైనా సరే ఏదైనా సరే అనుకునే ఒక తెగింపు, ఆయన పట్ల ప్రేమ ఇక్కడ ప్రతి ఒక్కరికి పుట్టించండి. నేను ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. నేను వారందరూ ఆరాధనలు సంఘములో కొనసాగినట్లు సహాయం చేయమని వేడుకుంటూ, రాలేకపోయిన వారిని దయచేసి మన్నించమని, వాళ్ళను మీ సన్నిధిని విడిచిపెట్టకూడదన్న మనస్సును వారికి అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.